ఓకే, మొన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు నేను ఒక 100 రోజుల్లో కనుక నా శాఖకి నేను న్యాయం చేయకపోతే కనుక నేను రాజీనామా చేస్తాను అంటున్నారు. డిప్యూటీ సీఎం గారు 100 రోజులు టైం లిమిట్ ఇచ్చారు. 100 రోజులకు ఒక రోజు ముందే ఆయన చెప్పిన విధానాన్ని ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆయన మీద మాకు నమ్మకం. అలాంటి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆయన పార్టీ నడుపుతున్నారు. అలాంటి వ్యక్తి, మాట తప్పని వ్యక్తి. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో ఆయన రాజకీయాల్లో రాకముందు కూడా ఎన్నో సహాయం చేశాడు. అలాంటిది ఆయన ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పని మనిషి అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అభిమానులు మేము చెబుతున్నా, 100 రోజులకు ఒక రోజు ముందే ఆయన చెప్పిన హామీలను నెరవేర్చకపోతే నేనే మారిపోతా ఆయన ఫ్యాన్ నుంచి. ఎందుకంటే మాకు ఆ మీద నమ్మకం. ఓకే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది అంటారు? పనితీరు పరంగా చూస్తే బాగానే ఉందండి. పనితీరు పరంగా ఆయన వచ్చిన కాడ నుంచి హెల్ప్ పరంగా కానీ, ట్రాఫిక్, ఎవ్రీథింగ్. ఇప్పుడు వాళ్ళ జనసేన పార్టీ నాయకులు కానీ ఎవ్రీథింగ్ అందరూ నెంబర్ 1 పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏ గొడవ లేకుండా కలిసిమెలిసి పనిచేయడం అనేది అది పవన్ కళ్యాణ్ గారికి, సిబిఎన్ గారికి సాధ్యం. అంటే ఇప్పుడు కొత్తగా అంటే డెవలప్మెంట్ పరంగా రోడ్లు అన్నీ బాగు చేశారు అంటున్నారు, నిజమే అంటారా? చాలా మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు చూసుకుంటే మరీ రోడ్లు బాగలేదు. ఇప్పుడు మ్యాక్సిమం అంతా వరుసగా బాగా చెప్పుకుంటే వస్తున్నారండి. అంటే ఆయన పంచాయతీ రాజ్ శాఖగా నిర్వక్తలు చేస్తున్నారు. దానికి ఆ శాఖకి ఆయన శాఖకి 100% న్యాయం చేస్తున్నారండి. అందులో ఎటువంటి మార్పు కానీ ఎటువంటి విభేదం కానీ ఏమీ లేదు. నెంబర్ 1 ఫ్యూచర్లో సీఎం అవకాశం ఉందన్న ఏమన్నా? డెఫినెట్లీ మేము అదే చూస్తున్నాం. ఫ్యాన్ పరంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజైనా సీఎం సీట్లో కూర్చుంటే ఇంకా అంతకన్నా ఫ్యాన్గా మాకు ఏం లేదు మేడం. అదే మా డ్రీమ్. ఓకే.